విజయవాడ నగరానికి చెందినటువంటి ఆర్ఆర్పేటలో డయేరియా బాధితులు 46 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి నారాయణ గారు చెప్పారు. అయితే చికిత్స పొందుతున్న వారంతా ప్రస్తుతం కోలుకుంటున్నారని కూడా చెప్పారు. అయితే విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బొండా ఉమ, విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర ఉన్నారు. ఆ డయేరియా ప్రబలినటువంటి ప్రాంతాల్లో పరిస్థితిని మంత్రి పరిశీలించారు. అయితే ఇంకా స్థానిక మెడికల్ క్యాంపులో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఆయన. డిఎంహెచ్ఓ సుహాసిని మున్సిపల్ అధికారులతో చర్చించారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పరామర్శించారు. రోగులను బాధితులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు కూడా. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్ఆర్పేటలో నీరు కలుషితమైందా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు, అట్లాగే మొట్టమొదటిసారిగా పరిశీలన చేస్తే అందులో ఎటువంటి కలుషితం లేదని తేలింది, మరలా కూడా పరిశీలన చేస్తాము అని చెప్పి రోగులను జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడ డిఎంహెచ్ఓ తగినటువంటి అక్కడ డాక్టర్లకు వారికి చెప్పారు మంత్రి నారాయణ గారు. ఈ విధంగా 46 మంది డయేరియా పేషెంట్స్ బాధపడకుండా ఉండేందుకు తగినటువంటి సౌకర్యాలు కల్పించాలని కూడా తెలియజేశారు. నమస్తే.